నిన్న నుంచి ట్విట్టర్లో అంతా ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ గురించి ట్రెండ్ అవుతుంది. ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో చేసేయండి. ఇలాంటి మంచి మంచి రివ్యూస్ అండ్ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాం. గాడ్ ఆఫ్ వార్ అంటే కుమారస్వామి మీద మూవీ తీద్దాం అనుకున్నారు. త్రివిక్రమ్ గారు ఇప్పుడు దాకా మైథాలజీ మూవీని ఎప్పుడు టచ్ చేయలేదు. కానీ ఆయన సినిమాల్లో మైథాలజీ మీద ఇచ్చే స్పీచ్ కానీ లేకపోతే డైలాగ్స్ కానీ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అందుకే ఈ సినిమా ఎన్టీఆర్తో తీద్దాం అనుకున్నారు. అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఆ టైంలో కుదరలేదు. నాగవంశీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇలా. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు త్రివిక్రమ్ గారిని పాన్ ఇండియాకి తీసుకెళ్తారా? ఇప్పుడు ఎన్టీఆర్తో ఒక పెద్ద సినిమా ఏదైనా ప్లాన్ చేస్తున్నారు? అదే ప్లాన్ చేస్తున్నాము. యాక్చువల్లీ కొంచెం ఆ తారక్ అన్నతో ఒక పౌరాణిక స్పేస్ లో ప్లాన్ చేస్తున్నాం. ఆ తర్వాత అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళింది ఈ ప్రాజెక్ట్. మళ్ళీ అలా వైకుంఠపురం కాంబో రిపీట్ అవుతుంది. అందరు సంతోషించారు కూడా. 2 ఇయర్స్ కూడా వెయిట్ చేశారు త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ పుష్ప సినిమా అయ్యే వరకు. కానీ లాస్ట్ మినిట్లో అల్లు అర్జున్ అట్లీ సినిమా ఒప్పుకున్నారు. ఇప్పటికి 2 ఇయర్స్ వెయిట్ చేశారు త్రివిక్రమ్ గారు. మళ్ళీ అట్లీ సినిమా అవడానికి ఇంకో 2 ఇయర్స్ అవుతుంది. దాదాపు అన్నీ అవ్వడానికి 5 ఇయర్స్ అవుతుంది. అప్పుడు దాకా ఎందుకు ఖాళీగా ఉండడం అని విక్రమ్ గారు ఎన్టీఆర్ దగ్గర కథ తీసుకెళ్లారు. ఈసారి ఎన్టీఆర్ ఓకే అన్నారు. అల్లు అర్జున్ నుంచి ఎన్టీఆర్కి మళ్ళీ తిరిగి వచ్చింది ఆ ప్రాజెక్ట్. నాగవంశీ గారు కూడా క్లారిటీ ఇచ్చారు ట్విట్టర్లో. ప్రస్తుతానికి అయితే త్రివిక్రమ్ గారు వెంకటేష్ అండ్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు.